హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో కృష్ణుడు చెప్తున్నారు ఏంటంటే, తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహు అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. స్వామి చెప్తున్నారు ఏంటంటే, నువ్వు జ్ఞానివి కమ్ము, తత్వవేత్తవు కమ్ము అని చెప్తున్నారు. తత్వవేత్త ఏం చేస్తాడంటే గుణకర్మ విభాగత్వమును కర్మ విభాగమును గుణముల బట్టి కర్మ చేస్తూ ఉంటాము. మనకు ఎటువంటి గుణాలు ఉంటాయో అటువంటి కర్మ మనం చేస్తూ ఉంటాము. అటువంటి కర్మాన్ని బట్టి మనకి ఫలితం వస్తుంది. మనం ఎవరైనా ఒక పని చేసేటప్పుడు మనం గ్రహించాలి. మనము కానీ ఇతరులు కానీ చూసేటప్పుడు వారు గుణాన్ని బట్టి వారు కర్మ చేస్తూ ఉంటారు. ఆ గుణాలు ఆ విధంగా వాళ్ళలో ఉన్నాయని మనం భావించుకోవాలి. మంచి కర్మ ఉండేటప్పుడు మంచి కర్మ చేస్తూ ఉంటారు కొంతమంది చెడు గుణాలు ఉండేటప్పుడు చెడు కర్మ చేస్తూ ఉంటారు. గుణకర్మ విభాగ సహా తత్వవేత్త ఏం చేస్తాడంటే విభాగం చేస్తాడు. ఎటువంటి గుణాలు మనిషికి ఉంటే అటువంటి కర్మ చేస్తూ ఉంటాడు. ఆ కర్మబంధానికి ఆయన ఆసక్తుడై ఉంటాడు. కర్మల యందు తగులుకొని ఉంటాడు చెప్తున్నారు. గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణముల యందు ప్రవర్తించున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ఎప్పుడైతే గుణాలు మనకి వచ్చాయనుకోండి, గుణాలే గుణముల యందు ప్రవర్తిస్తున్నాయి తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కర్తను కాను, నేను అకర్తను, నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. అటువంటి వాటి యందు ఆసక్తుడు కాడు. తత్వవేత్త అన్నారు. తత్వాన్ని తెలుసుకునేవాడు తత్వవేత్త. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు నేనెవరు, ఈ ఇంద్రియాలు ఏమిటి, ఈ గుణాలు ఏమిటి, ఏ గుణాన్ని బట్టి ఏ కర్మ చేస్తూ ఉంటాము, ఏ గుణాలు బట్టి ఏ కర్మ ఫలితం వస్తూ ఉంటుందని అటువంటి వాడు తెలుసుకున్నవాడే తత్వవేత్త. తత్వవేత్త మళ్ళీ కాము అంటే నువ్వు యోగివి కమ్ము అని చెప్తున్నారు. యోగి అంటే తత్వవేత్త అని అర్థం. తత్వవేత్తవి కావాలి అంటే తత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోమని స్వామి చెప్తున్నారు. గుణకర్మ విభాగ సహా గుణములు కర్మలు వాటి గురించి తెలుసుకోమని చెప్తున్నారు. ఎటువంటి గుణాలు కలిగి ఉంటే అటువంటి కర్మ చేస్తూ ఉంటాం, అటువంటి ఫలితం వస్తుందని స్వామి తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ.